మనకి మహిమ కలునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేయించినప్పుడు దేవుడు ఒక విషయాన్ని మాట్లాడండి దైవజనమా. ఏంటంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా చేస్తా. మీరు ఏదైనా మీ బలానికి సరిపడా కాకుండా ఎక్కువ పని, అంటే మీ శక్తికి మించిన పని మీరు ఏదైనా చేయాలని మీరు అనుకుంటున్నారా? దేవుడు అంటున్నాడు, నా ఆత్మ ద్వారా దాన్ని చేస్తూ అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను చేయలేను, నా వల్ల కాదు, కానీ చేయకపోతే తప్పదు అని చెప్పి అనుకుంటున్నారేమో మీరు. దేవుడు అంటున్నాడు, నా ఆత్మ ద్వారా దాన్ని చేస్తా అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. దేవుడు ఏమంటున్నాడు? ఒకవేళ దేవుడు నువ్వు చేసే పనే కాదు, ఇంకా ఏదైనా విషయాలలో నీవు ఇక మా వల్ల కాదు, ఇది జరగదు, ఈ పని జరగదు, ఇది మేలుకరంగా ఉండదు, ఇది సమాధానకరంగా ఉండదు, దీన్ని నేను కట్టలేను, దీన్ని నేను చేయలేను, ఇది నా వల్ల కాదు అని చెప్పి, ఇది మంచిగా జరగదు అని చెప్పి ఒకవేళ మీరు అనుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నా ఆత్మ ద్వారా దీన్ని చేయబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నీ శక్తికి మించిన పని నీ ద్వారా దేవుడు చేయించే దేవుడు అయినాడు. నీకు ఊహకు అందనంత గొప్ప మేలును తన ఆత్మ ద్వారా చేయబోతున్నాడు ఆయన. నీ మైండ్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది అంటారు కదా. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నా మైండ్ ఎట్లయితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందో, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఎట్లయితే పరిశాన్ అయినో అలాంటి కార్యము మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ముమ్మారు ఆయన ఆరాధన చేయించినప్పుడు అంటున్నాడు, నా ఆత్మ ద్వారా చేస్తా, నా ఆత్మ ద్వారా చేస్తా, నా ఆత్మ ద్వారా చేస్తా. మిమ్మల్నే బలపరుస్తున్నాడు ఆయన. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఒక భక్తుడు ఒక పాట రాసిండు, శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తము, శిక్షకు కాదే శోధనలన్నీ ఉన్నత కృపకై నన్ను పిలచితివి, ప్రతి విజయం నీకంకితం. హల్లెలూయా. ప్రతి విజయాన్ని దేవుడు మనకిచ్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలుల ప్రజలు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఓడిపోలేదు, ఎప్పుడు కూడా వారు పడిపోలేదు, ఎప్పుడు కూడా వారు చెడిపోలేదు. వారికి శక్తికి మించిన పనులు దేవుడు చేయించిండు దైవజనమా. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా గురించి నిన్న దేవుడు మాట్లాడాడు. మనసు గురించి, అంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేటోడు ఎవడు లేడు. ఎందుకు లేడు అనంటే మనిషి పైరూపాన్ని చూస్తాడు. మనిషి ఏం చూస్తాడు? పైరూపాన్ని చూస్తాడు. మంచి డ్రెస్ వేసుకున్నది, మంచిగా తెల్లగున్నది, మంచిగా అందంగా ఉన్న విషయాలనే చూస్తాడు, మంచి మాట నేర్పరితనాన్ని చూస్తాడు తప్ప హృదయాన్ని గ్రహించడు. హృదయాన్ని గ్రహించేది ఎవరు అంటే దేవుడు. అందుకనే దేవుడు అంటున్నాడు, హృదయము గ్రహించే వ్యక్తులు కావాలి. మన హృదయములో మంచున్నదా చెడున్నదా అనేది గ్రహించాల దైవజనమ. హల్లెలూయా. భక్తి చేస్తున్న మనము మరి భ్రమలో బ్రతకకుండా మన భక్తి క్లారిటీగా ఉన్నదా లేదా అనేది ప్రతిదినము మన హృదయాలను ఏం చేయాలి? సరి చేసుకోవాలి. హిజ్కియా దేవుని పట్ల నమ్మకంగా ఉన్నప్పుడు అనేక సైన్యాలు తన దగ్గరికి వచ్చిన ఇంచుమించు 2-3 లక్షల, దాదాపుగా ఒక 2 లక్షల మంది సైన్యం వచ్చిన, ఈయన దగ్గర 1,00,000 మంది ఉన్నారు, వారు 2 లక్షల మంది సైన్యం ఉన్నారు. దేవుని పైన మనసు పెట్టి, నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారానే అంత పెద్ద సైన్యాన్ని మేము జయించగలుగుతామని దేవుని పైన విశ్వాసం ఉంచి కేవలం ప్రార్థన చేసుకుంటూనే ఆ దేవాలయంలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా.
ప్రవక్త అయిన యేషయా దేవాలయంలో ఉన్నాడు. హిజ్కియా రాజు కాబట్టి భక్తులతో ప్రార్థన చేసుకుంటూ రాజమందిరంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసం ఉంచిండు. బయట చెడు ప్రచారం జరుగుతూ ఉన్నది. ఏం ప్రచారము? వీడు బంగారము వెండి విలువైన ఆభరణాలు ఇచ్చి ఆ ఇతర రాజులను, మన మీదకి వచ్చిన రాజులను మెప్పియొచ్చు కదా, వీడు ఎందుకు ఇయ్యడం కొరకు ఇంత ఇది చేస్తుండు? రాజుతో మాట్లాడుకున్నాడు. మేము చచ్చిపోతే పర్వాలేదా, వీడు ఒక్కడు బ్రతుకుంటే చాలునా ఏంది, వీడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి దుమ్మెత్తి పోస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు ఆయనను తిడుతుంటే ఈయన మాత్రము దేవుని మీద తన మనసు పెట్టిండు. హల్లెలూయా, హల్లెలూయా. మా శక్తి చేత మా బలము చేత కాదయ్యా, నీ ఆత్మ ద్వారా వారిని మేము జయిస్తాము అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ప్రవచనం పంపించిండు యేషయా ప్రవక్త ద్వారా. ఎవడెవడైతే నన్ను తిడుతున్నాడో, నిన్ను తిడుతున్నాడో, నీ జనాభాను తిడుతున్నాడో, లెక్కలేనట్టుగా మాట్లాడుతున్నాడో వారిని నేను హతం చేయబోతున్నాను ఈ రాత్రి అన్నాడు ఆయన. హల్లెలూయా. వీళ్ళు ప్రార్థనలో ఉన్నారు. వాళ్ళు పంక్తులు తీరి, అంటే ఇంకా తెల్లారితే ఆ గ్రామం మీద పడదాం అని చెప్పి అనుకొని వాళ్ళు కపటోపాయాలు పని బాగా దాగి, ద్రాక్షరసం దాగి మంచిగా తిని పన్నారు. ఆ రాత్రి ఒక దూత వెళ్ళి, హతం చేసే దూత వెళ్ళి మరి ఎవరు, ఆషూరు రాజు సెన్హెరిబ్ అనే రాజు యొక్క సైన్యములో ఉన్న బలమైన యోధులను 185,000 మందిని దూత వెళ్ళి ఒకే రాత్రి చంపేసిందట. మనుషులకు అసాధ్యమైన పని దేవుడు చేస్తాడు. దేవుని మీద మనసు ఉంచాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఎంత అద్భుతాలు చేసే దేవుడు. అప్పుడు వాడు లేచి ఇంకా లేనరాని ఇట్లా బూర పట్టుకొని ఇట్లా ఊదడం ప్రారంభం చేశారట. అప్పుడు బూర ఊదగానే అందరూ ఏం చేయాలి, లేచి వారి యొక్క ఏంటి మన ఆభరణాలు, ఏ ఆభరణాలు, ఆ యుద్ధం చేయడం కొరకు కావలసిన సామాగ్రి మొత్తం సదురుకొని పోవాలి. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉక్రెయిన్ మీదికి రష్యా యుద్ధానికి వచ్చినప్పుడు 1,00,000 మంది వచ్చిర్రు. 1,00,000 మంది. అంతమందికి భోజనాలు మారు 3 పూటల భోజనాలు అందాలి. వంటలు చేయడం కొరకే చాలా మంది ఉంటారు. ఒక 10 మందికి ఒక్కరిని చొప్పున వేసుకున్నా 1,00,000 మందికి ఎంతమంది ఉండాలి ఆలోచన చేయండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనీసం ఒక 10,000 మంది అన్నా వంటలు చేయడం కొరకే ఉండాలి. అంతమంది వంటల కొరకే ఎంత సామాగ్రి. ఇక్కడ కూడా ఎంతమంది వచ్చారో. ఆ ఒక్క రాత్రి దేవుని దూత వెళ్ళి చంపగా పొద్దుగాల బూర ఊదగానే కొంతమందే లేచారు. ఒక 15,000 మంది లేచి నిలబడ్డారు. 185,000 మంది చచ్చిపోయి ఉన్నారు. పొయ్యి కదిలిస్తే ఎవ్వడు కూడా లేడు. అప్పుడు ఈ రాజు ఏం చేసిండు, గుర్రం ఎక్కి వామ్మో వీళ్ళ దేవుడు గొప్పోడని పారిపోయిండండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడదాం. చూడండి ఎంత అద్భుతం. కత్తి లేదు. ఇప్పుడు ఆపరేషన్లు కత్తి అయింది, నొప్పి లేకుండా ఆపరేషన్లు చేస్తున్నారు. అప్పుడు కత్తి వాడకుండా దేవుడు ఏం చేసిండు, అందరిని శత్రువులను హతం చేసిండు. నీ పైకి వస్తున్న వారిని కూడా దేవుడు అలా హతం చేసే దేవుడు అయి ఉన్నాడు. మేలు చేసే దేవుడు అయి ఉన్నాడు. నీ బలము ద్వారా, నీ శక్తి ద్వారా ఇప్పటి వరకు జరగలేదు కావచ్చు, అలాంటి కార్యాలు కూడా దేవుడు జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమున మహిమపడదాం. హల్లెలూయా. నువ్వు చేయవలసిన పనేంటి సహోదరి సహోదరుడు అంటే, నీవు సేవిస్తున్న దేవుని పట్ల ఒక విశ్వాసం నీలో ఉండాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి. చాలా మందిలో నిర్లక్ష్యం ఉన్నది. నిర్లక్ష్యం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఈరోజు ఉదయం చీకటితోటి లేచి ప్రార్థన చేస్తే సాయంత్రం చేయలేకపోతున్నారు. 2 రోజులు ఇట్లా ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తే వ్యక్తిగతంగా 1 గంట అర్ధగంట, 3వ రోజు చేయలేకపోతున్నారు. చేద్దంతి అనే నిర్లక్ష్యం కలుగుతుంది. కానీ ఒక స్త్రీ 84 సంవత్సరాలు ప్రార్థన చేసిందట. చూడండి లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం. ఒకరు చదవగలిగిన బిడ్డలు చదవాలి. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా.
ఆమెకొక పట్టుదల, ఆమెకొక ఆశ. ఏంటి ఆమె ఆశ? యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తాడు అని చెప్పి ప్రవక్తలు ప్రవచించారు. ఆయనను నా కన్నులతో చూసేంత వరకు నేను చనిపోవద్దు, నా ప్రార్థన తగ్గొద్దు అని చెప్పి ఆమె వివాహం చేసుకోకుండా, అంటే వివాహం చేసుకున్నది, భర్త 7 సంవత్సరాల తర్వాత చనిపోయిండు, పిల్లలు అయిరా కాలేదని ఇక్కడ బైబిల్లో లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఎప్పుడైతే ఆయన చనిపోయిండో నా బ్రతుకు దేవుని కొరకు అర్పిస్తా అనుకున్నది. వెళ్ళింది, దేవాలయానికి వెళ్ళింది, అక్కడ సేవ చేయడం ప్రారంభం చేసింది. సేవ చేయడం ప్రారంభం చేసి 84 సంవత్సరాలు ఉపవాసాలుంటూ దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకానికి రావడం కొరకు ఆయన వస్తున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఆయన ఈ లోకానికి రావాలి, సిలువ మీద తన ప్రాణం పెట్టాలి, మానవాళికి తన యొక్క మాటలను తెలియచేయాలి. నరుడు దేవునితో సావాసాన్ని కోల్పోయాడు, తిరిగి మరలా ఆ సావాసాన్ని పొందుకోవాలి. ఇవన్నీ కార్యాలు జరగాలంటే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని 84 సంవత్సరాలు ఆమె ప్రార్థనలోనే ఉన్నదట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా. బైబిల్లో ఏమని ఉన్నది? రెయ్యంబగలు. రెయ్యంబగలు అంటే రాత్రి పగలును ఎప్పుడుగా దేవుని పనిలోనే ఉన్నది ఆమె. ఒక పట్టుదల, ఆమెకి ఇవ్వబడిన ఒక పట్టుదల, ఆమె చేసుకున్న తీర్మానం. పాల్సన్ రాజు గారు ఉన్నారు, తన వివాహం చేసుకోలేదు. ఏసన్న గారు ఉన్నాడు, వివాహం చేసుకోలేదు. ఇంకా కొంతమంది ప్రవక్తలు ఉన్నారు మన ఇప్పుడున్న జనరేషన్లో, వారు వివాహాలు చేసుకోకుండా రెయ్యం బగళ్ళు దేవుని పని మీదనే ఉన్నారు. హల్లెలూయా. ఎవరి పని మీద ఉన్నారు? ఇంకా పిల్లలు లేరు, ఇంకా ఏం లేదు, ఇక వాళ్ళ పని రిబ్బెన తీసుకురా, దువ్వెనలు తీసుకురా, కొబ్బరి నూనె పట్టుకరా అని చెప్పేటోళ్ళు ఎవరు లేరు వాళ్ళకు. హల్లెలూయా. మొత్తం ఎవరి పని మీద ఉన్నారు? దేవుని పని మీదనే ఉన్నారు. హల్లెలూయా. ఎంత బలంగా వాడబడుతున్నారు ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. వారికే న్యాయం చేస్తాడా దేవుడు? నీకు చేయడా? నాకు చేయడా? నేనేం చెప్తున్నా అంటే పట్టుదల. రాత్రి శ్రద్ధ గురించి మాట్లాడిండు, ఈరోజు దేవుడు పట్టుదల గురించి మాట్లాడుతున్నాడు. ఒక జవాబును పొందుకోవడం కొరకు ఒక పట్టుదలతో ప్రార్థించాలి. ఈమె జవాబు పొందుకోవడం కొరకు, ఈమె యేసుక్రీస్తును కనులారా చూడడం కొరకు మరి దైవజనమా 84 సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉన్నది. మనమైతే ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మనం పొందుకోవాల్సిన ఏదైతే పొందుకోవాల్సింది ఉంటుందో దాన్ని ఒక 6 నెలలు ప్రార్థన చేసిన తర్వాత ఇంకా అది మనకు దొరకకపోతే, ఇంకా అది మనం పొందుకోకపోతే మన ప్రార్థన మానేసి ఏం చేస్తామంటే, నేను ప్రార్థన చేస్తే నాకు జవాబు రావట్లేదు, ఇక నువ్వు ఎట్లా వస్తావు అంటే అందరూ వచ్చిన తర్వాత ప్రార్థనకు వస్తావు. ఎందుకంటే నీకేమొచ్చు జవాబు రాలేదు కాబట్టి నిర్లక్ష్యము పెరగడం ప్రారంభమైంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యములో దైవజనమా సంఘము, ఏ సంఘము? అంతియొకయ సంఘస్థులు పేతురు చెరసాలలోనికి వెళ్ళాడు. పేతుర్ని నిర్దాక్షిణంగా ఏ తప్పు లేకుండా ఆయన కేవలం దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈ యొక్క అంతియొక మరి చూసినట్టు అక్కడున్న ప్రధాన యాజకులు ఏం చేశారంటే, వీడు దేవదూషణ చేస్తున్నాడు, వీడు యేసు గురించి ప్రకటిస్తున్నాడు, ఒక మనిషిని దేవునిగా ప్రకటిస్తున్నాడు కాబట్టి వీరిని పట్టి బంధించి చంపివేయాలని చెప్పి అప్పటికే కొంతమందిని చంపేశారు. దైవజనమా శ్రద్ధగా వినాలి. అయితే ఇప్పుడు ఇతన్ని కూడా, పేతురును కూడా చంపాలని చెప్పి చెరసాలలో వేసి చుట్టూ చతుష్పద అంటే చుట్టూ సైనికులను పెట్టి మరి వాళ్ళు జైల్లో వేసి అందులో పెట్టి ఉంచడం జరిగింది. ఇక తెల్లవారితే అతన్ని ఏం చేయాలి? ఉరి తీయాలి. హల్లెలూయా. తెల్లవారితే ఉరి తీయాలి. ఇప్పుడు ఈ అంత్యొక సంఘస్థులు ఏం చేశారో తెలుసా? వీరు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక దూతను పంపించి ఆయనను విడిపించుకొని రావాలి, ఇది మా పట్టుదల, మా ప్రార్థన. హల్లెలూయా. వారు ఏం చేశారు? ఇక ఎప్పుడైతే ఆయనను అందులో వేశారో సంఘం అంతా కూడా ఏం చేస్తున్నది? అతని రాక కొరకు పేతుర్ని బయటికి దేవుడు తీసుకురావాలి, అధికారుల మనసు మార్చాలి అని చెప్పి వీళ్ళు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారట. హల్లెలూయా. పట్టుదల. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి, ఈ రోజులల్లా హెలికాప్టర్స్ ఉన్నాయి, డ్రోన్లు ఉన్నాయి, వివిధ రకాల నిచ్చెనలు, వివిధ రకాల మెటీరియల్స్ ఉన్నాయి, కొండలు ఎక్కగలము, ఇవన్నీ ఇట్లాంటివి ఉన్నాయి. ఆ రోజులలో ఉన్నాయా?
ఉన్నాయా? హల్లెలూయా. ఆ రోజులలో ఏం చేసేదంటే పెద్ద పెద్ద ఉడుములను బట్టి ఏం చేసేది, పైకేసి ఆ తాడు కట్టి వీళ్ళు పైకి ఎక్కేదట. ఉడుము పొట్ట అంటారు కదా. హల్లెలూయా. ఒక మనిషి ఎక్కినా కానీ అది గింత ఉడుము ఉంటే, ఒక మనిషి ఎక్కుతుంటే కూడా తాడు కట్టి ఎక్కుతుంటే కూడా దానికి నడుము కట్టి ఎక్కనో వేసి ఎక్కుతుంటే కూడా అది వదిలిపెట్టదట. అంత పట్టు కలిగి ఉంటుందట. నేను కూడా ప్రార్థనలో ఒక పట్టుదల కలిగి చేయాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పట్టుదల లేక నువ్వు ఎంత ప్రయాసపడ్డా నీ ప్రయాసానికి జవాబు రాదు. పట్టుదల లేకుండా నువ్వు భోజనాలు పెట్టినా, నువ్వు డబ్బు ఖర్చు చేసినా నీ ప్రార్థనకు జవాబు రాదు. కానీ నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయాలి. చాలామంది దైవజనమ ప్రార్థనలు చేయక డబ్బు ఖర్చు పెడతా ఉంటారు. డబ్బు ఖర్చు పెట్టి వద్దంటలేడు దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేయి, మెలకువగా ఉండు. దేవుడు నీ యొక్క సొమ్మును వృధా కానియడు ఆయన. ఈ అంత్యొక్క సంఘస్థులు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్న నువ్వు అధికారులతో మాట్లాడి మా పేతురును బయటికి తీసుకురావాలి. ఒక పట్టుదల. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేశాడు, వీరు చేస్తున్న ప్రార్థన ఆలకించి పరలోకము నుండి ఒక దూతను పంపించిండట. దూత వెళ్ళి పేతుర్ని పక్క తడుతున్నదట. ఇట్లా తడుతున్నదట. దూత వెళ్ళి పేతురు లేచిండు. లేచి దర్శనం అనుకుంటాడు ఆయన. కొంతమందికి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంటుంది. కొంతమందికి వాళ్ళు బయట శరీరపరంగా పోతారు, కానీ ఇంకా వాళ్ళు నిద్రలే పోతున్నానని చెప్పి అనుకుంటారు. కొంకపాకలో ఒక స్త్రీ దురాత్మ చేత పీడించబడి రాత్రి దయ్యం లేపుకొని చెరువు కట్ట దగ్గరికి తీసుకుపోయిందట. ఈమె యేసుప్రభు నమ్ముకున్నది కానీ ఎసాంటి నమ్ముడు. ఈమె యేసుప్రభు నమ్ముకున్నది కానీ ఎసాంటి నమ్ముడు, గుడ్డి నమ్ముడు. సచ్చిన కోళ్ళు తినుడు, షీగుడ్లు ఆమ్లెట్లు వేసుకొని తినుడు, పిచ్చి గుడ్డి నమ్ముడు. గుడ్డిగా నమ్మొద్దు యేసుప్రభుని. సినిమాలు చూసుడు, సీరియల్ చూసుడు, ఇలాంటి పనులు చేసేది గుడ్డిగా నమ్మితే దేవుడు మేలు చేయడు. ఈ దయ్యం లేపుకొని పోయింది చెరువు కట్ట దగ్గరికి. దూకు అంటుందట. ఇది కలే, దూకు అంటుందట. అప్పుడు యేసుప్రభు వెళ్ళి వెనక ఇట్లా తట్టిండట. దేవుని చెయ్యి ఎప్పుడైతే ఆమెను తాకిందో ఆమెలో నిద్రపోయి మెలకు వచ్చిందట. మేలుకు రాగానే చెరువు కట్టకాడు ఉన్నది. ఆ చెరువు కట్టకాడికి రావాలంటే శవాల గడ్డను దాటుకుంటూ రావాలి. నాకు తెలుసు, నేను పోయిన అక్కడికి. హల్లెలూయా. ఇక అప్పటిదాకా ఎట్లా పోయిందో ఏమో కానీ ఇక భయపడుతుంది. వామ్మో, గబ్బిలాల శబ్దము, వివిధ రకాల శబ్దాలను బట్టి భయపడి కళ్ళు మూసుకుని గుర్రుకొచ్చుడు కదట ఇంటికి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు కూడా అది దర్శనం అనుకొని లేచి, ఆశ్చర్యపడకుండా లేచి నిలబడగానే ఆ గది తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయట. వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఈ ప్రార్థన ఎక్కడికి పోతుంది? డైరెక్ట్ పేతురు దగ్గరికి రాదు, పరలోకం పోతుంది. మనం ఫోన్ చేస్తే టవర్ దగ్గరికి వెళ్తుంది ఫస్ట్. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి అక్కడి నుండి ఫోన్లకు రిలీజ్ అవుతూ ఉంటుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అక్కడికి పోయింది ధూపము. అక్కడి నుండి దూత దిగి వచ్చింది. ప్రార్థన జరుగుతున్నది. ఆ పేతురుని బయటికి తీసుకొని వచ్చి మరి వెళ్ళి సాక్ష్యం చెప్పుపో అని చెప్పగానే అప్పుడు పేతురు అనుకుంటున్నట, దూత ద్వారా జరిగిందా ఇది? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పేతురు వెళ్ళి ఎక్కడైతే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో అక్కడికి వెళ్ళి డోరు కొడుతుండగా కూడా వాళ్ళు ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారట. పట్టు విడవక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. రోదే అనే ఒక చిన్నది పేతురు స్వరాన్ని విని పిలుస్తున్నాడు. పేతురు స్వరాన్ని విని పేతురు వచ్చిందంటే వీళ్ళు అంటారట, పేతురు ఇప్పుడేడా వస్తాడు, ఆయన జైలు ఉన్నాడు. వీళ్ళు చేసిన ప్రార్థన వీళ్ళకే కొంత ఏమైంది. ఇంకా కొంతమంది ఉంటారు కదా అజ్ఞానులు. హల్లెలూయా. కుసో అంటున్నారట. లేదు, నేను విన్నా పేతురు స్వరం అని వెళ్ళి డోర్ తీయగానే పేతురు వచ్చినట్టు ఆశ్చర్యపోయారట. వాళ్ళు చేసిన ప్రార్థనకు, దేవుడు చేసిన మేలుని బట్టి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. పరలోకము నుండి ఒక దూత వచ్చి ఒక వ్యక్తి కట్ల మధ్యలో ఉంటే విడిపించుకొని తీసుకురావడం అంటే మామూలు విషయమా? ఇది కథ కాదు, నిజం. హల్లెలూయా. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత జరిగిన చరిత్ర ఇది.
క్రీస్తు శకమున్నది, క్రీస్తు పూర్వం ఉన్నది. క్రీస్తు పూర్వం అంటే యేసుక్రీస్తు లోకానికి రాకమునుపు జరిగింది క్రీస్తు పూర్వము. క్రీస్తు శకం అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత జరిగేదాన్ని. ఆయన వచ్చిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన చరిత్ర ఇది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ పట్టుదలేది? సమస్య రాగానే, ఏదైనా సమస్య రాగానే హాస్పిటల్ గురుకుడే, వాళ్ళని వీళ్ళని సంప్రదించుడే. దేవుడు ఏం చెప్తున్నాడు? హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని సన్నిధిలో గడపాలే. నీ డబ్బు నిన్ను కాపాడదు. అదానీ అంబానీ అనే వ్యక్తి, గమనించండి, ఈ అంబానీ వాళ్ళ తండ్రి కాట బ్రెయిన్ షాక్ అయిందట. అంటే బ్రెయిన్ పని చేయకుండా అయిపోయిందట, బ్రెయిన్ డెడ్ అయిందట. గమనించండి. హల్లెలూయా. బ్రెయిన్ డెడ్ అయితే చాలా హాస్పిటల్ తీసుకపోతే గింత అయితేని పరిస్థితి అన్నారట. అయితే భూమి మీద ఎక్కడెక్కడ మంచి డాక్టర్స్ ఉన్నారో వారందరిని పిలిపించి, మా తండ్రి ఎంత బరువునడో అంత బంగారం ఇస్తాం మీకు, మా తండ్రిని బాగు చేస్తానంటే వాళ్ళు బాగు చేయలేకపోయారట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భారతదేశంలో అత్యధికమైన ధనవంతులలో ఒకడు అదానీ అంబానీ వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళ డబ్బు వాళ్ళని కాపాడిందా అంటే, వాళ్ళ తండ్రిని కాపాడిందంటే కాపాడలే, చనిపోయాడు. అందుకనే ఇలాంటి సందర్భాలను బట్టే ఒక దైవజనుడు పాట రాశాడు. డబ్బు నిన్ను కాపాడదు తెలుసా, ధనము నిన్ను రక్షించదు తెలుసా, వాడిపోయి రాలక ముందే ఎత్తి పాడవేయక ముందే, వాడిపోయి రాలక ముందే ఎత్తి పాడవేయక ముందే. హల్లెలూయా. రక్షణ తెలుసుకోవాలి. పైసలు ఉన్నాయని హాస్పిటల్లో ఖర్చు పెట్టుడు వెనక తిరిగి చూస్తే ఏముండదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. దేవుణ్ణి అడుగు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసినప్పుడు దేవుడు హాస్పిటల్కి వెళ్ళొద్దు అనడు. కొన్నిసార్లు ఆయనే బాగు చేస్తాడు, కొన్నిసార్లు నిన్ను హాస్పిటల్ పంపిస్తాడు, కొన్నిసార్లు ఇంకా వివిధ రకాలుగా ఆయన బాగు చేస్తాడు. కానీ ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది ఆయనకు. హల్లెలూయా. భూమి మీద ఉన్న ధనవంతులకు గర్వము అణచడం కొరకు దేవుడు ఆ కార్యం చేసిండరే. ధనవంతుడనని విర్రవీగుతున్నావు కదా, ధనవంతుడు తన ధనం చేత వాడిని బాగు చేసుకోలేదు, నువ్వు కూడా బాగు చేసుకోవు. నన్ను అనుసరిస్తేనే. హల్లెలూయా. నన్ను ఆశ్రయిస్తేనే. బాలసుబ్రహ్మణ్యం 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా బాగుపడలే, కరోనా వ్యాధి చేత చనిపోయాడు. కొంతమంది రూపాయి ఖర్చు లేకుండా బాగుపడరు. మా పాస్టమ్మ కూడా ఉమెక్రాన్ వచ్చింది, కొంతమంది వచ్చి ఛాయ్ గిలాసులు వాళ్ళకి ఇచ్చినప్పుడు, కానీ రూపాయి ఖర్చు పెట్టలే మేము. హల్లెలూయా. ఏదో మేము గొప్ప వ్యక్తులం అని చెప్పట్లే, దేవుని పైన ఆధారపడ్డామని చెప్తున్నాం. దేవుడు బాగు చేసిందని చెప్తున్నాం. దేవుడు కార్యం చేసే దేవుడు అని చెప్తున్నాం. హల్లెలూయా. పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేసే దేవుడు. ధనము మనల్ని కాపాడదు. దురాత్మల చేత మనము పీడించబడుతున్నప్పుడు హాస్పిటల్కి అయితే ఎట్ట తక్కువ అవుతుంది. హల్లెలూయా. రాజులే కక్షగట్టి నిన్ను జైల్లో వేసిన తర్వాత ఎవరు నిన్ను విడిపించగలరు? నీ గ్రామమే నీకు వ్యతిరేకమైన తర్వాత ఎవరు నిన్ను కాపాడతారు? కాపాడే వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఆయన నీకు తోడై ఉండే దేవుడు. నీ మాంత్రిక శక్తులను, నిన్ను పీడించే శక్తుల నుండి విడిపించే దేవుడు ఆయనే. నీ దారిద్రత నుండి నిన్ను ఆశీర్వదించే దేవుడు. నీకు శక్తి లేదా, నీకు జ్ఞానము లేదా, అయినను దేవుడు నీకు శక్తినిచ్చే దేవుడు అయినాడు, నీకు జ్ఞానం ఇచ్చే దేవుడు అయినాడు. నువ్వు చేయవలసిన పనేంటి? హల్లెలూయా. హల్లెలూయా. మీకు చాలాసార్లు చెప్పిన, మరలా చెప్తున్నాను. ఒక ముసలమ్మ తన కుమారుడు అనారోగ్యంతో బ్రెయిన్ సమస్య చేత బాధపడుతున్నాడు. ఒక చర్చిలో జరిగిన సంఘటన ఇది. బ్రెయిన్ సమస్యతో బాధపడుతుంటే కడుపు పేదరికం, తినడానికి భోజనమే సరిగ్గా లేని పరిస్థితులు, పింఛన్ వస్తే ఆ పింఛన్తో ఈ తాగుబోతు కొడుకును పట్టుకుని బతుకుతాంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భార్య వదిలిపెట్టిపోయింది, తాగి బ్రెయిన్ ప్రాబ్లం అయింది. బెంగుళూరు తీసుకుపోతేనే బాగుపడతాడు. అక్కడ పెద్ద డాక్టర్ ఉన్నాడు, ఇన్ని లక్షలు ఖర్చు అవుతాయి అని అంటే ఈమె చేసిన పనేంటి? పట్టుదలతో ప్రార్థన చేస్తున్నది. హల్లెలూయా. ఒక నిట్టాడి గుడిసె ఉన్నది. మాకు ఒకప్పుడు నిట్టాడి గుడిసె ఉండేది, ఇల్లు ఉండేది, నిట్టాడి గుడిసె. నిట్టాడి అంటే తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మధ్యలో ఒక తడక, ఆ ఒక్కటే దాంట్లో పొయ్యి, అందులోనే పొగ, వివిధ రకాలుగా ఉండేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఆ ముసలమ్మ పరిస్థితి కూడా అదే. పట్టుదలతో ప్రార్థన చేసింది. ఏమని? ఏ డాక్టర్ అయితే నా కుమారుని బాగు చేస్తాడో ఆ డాక్టరే మా ఇంటికి రావాలని ప్రార్థన చేసింది. ఎంత అద్భుతం! హల్లెలూయా. విన్నారు కదా మీరు, సాక్ష్యం విన్నారు కదా. హల్లెలూయా. ఈమె ప్రార్థన చేస్తే పట్టుదలతో ఏది ఏమైనా నా కొడుకును నువ్వు బ్రతికియాలి, ఆ డాక్టరే మా ఇంటికి రావాలి, ఆ డాక్టరే రూపాయి ఖర్చు లేకుండా నా కొడుకును బాగు చేయాలని చెప్పి ప్రార్థన చేసి, నువ్వన్నా బాగు చేయి, ఆ డాక్టర్ నన్ను తీసుకురా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే పట్టుదలతో చేసిందో దేవుడు నీ నుండి కోరేది ఏంటిదో తెలుసా? ఆయన పైన ఆధారపడడం చూస్తాడు. హల్లెలూయా. దేవుని పైన ఆధారపడుతున్నావా? నీ ధనం పైన ఆధారపడుతున్నావా? దేవుడు చూసే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధనం పైన ఆధారపడితేవా ఎన్ని సమస్యలు వచ్చినా ధనం గురించి ఆలోచన చేసి ధనం పెట్టడానికే వెళ్ళి దేవుని పైన ఆధారం తగ్గిందా, నీ ధనము నిన్నెప్పుడూ బాగు చేయదు. హల్లెలూయా. ఈ తల్లి ఎప్పుడైతే అట్లా పట్టుదలతో ప్రార్థన చేసిందో, ఒకరోజు భయంకరమైన వర్షం ఆయనకు ఈ గ్రామం నుంచేలే వెళ్ళే పని పడ్డది. ఈ గ్రామం నుంచేలే వెళ్ళే పని పడ్డది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ గ్రామం నుంచేలే వెళ్ళాలి ఆయన. పిడుగులు పడుతున్నాయి, భయంకరమైన వర్షం. ఇటలీలో మొన్న 120 స్పీడో 150 స్పీడ్ల గాలులు వస్తున్నాయి. సముద్రపు నీరు రోడ్డు మీదకి వచ్చింది. అంత భయంకరమైన గాలుల పరిస్థితి. ఇలాంటి గాలి ఒకవేళ ఆ రోజు రావచ్చు. ఆ ఇంటి దగ్గరికి రాగానే, ఆ ఇంటి దగ్గరికి గుడిసె దగ్గరికి రాగానే కారు ఆగిపోయిందట. హల్లెలూయా. ఆగిపోడు కాదు, ఆయన ఆపిండు. ఎవరు? సృష్టికర్త. బైబిల్ వాక్యం అంటుంది, మనుషుని కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయట. నిన్ను ఎలా నడిపించా? బొమ్మను ఆడిచ్చినట్టు ఆడిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడికి రాగానే అడ్డడ్డ మనోళ్ళకు ఒకటి భయం ఉంటుంది. ఇంతసేపు దేవుడు ఎవరితోటో చెప్పిండు. దేవుడు పిరికితనంతో ఉన్నవని దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. పిరికి ఆత్మను నువ్వు కలిగి ఉన్నావు. దేవుడు అంటున్నాడు, దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఆయన నీకు ఇచ్చింది ధైర్యవంతమైన ఆత్మనిచ్చిండు. ఆయన భయపడే ఆత్మని ఇవ్వలే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇతడు ఏం చేసిండు? కారులో ఉంటే పిడుగులు పడతాయి కావచ్చు, గిడ గుడిచున్నది కదా, నేను అడిగి పోతానని చెప్పి ఆ డ్రైవర్కు చెప్తే, డ్రైవర్ వర్షంలోనే ఆ కారును చూస్తున్నాడు. అయ్యా, ఇది కొంత అయితే బాగా నేను ఎట్లనన్నా చేసి బాగు చేయించుకొత్త, కానీ నువ్వు ఆ గుడిసెలో పోంటే గుడిసెలోకి వచ్చిండు. రాగానే ఆ ముసలమ్మ, బీదోడు ఖచ్చితంగా ఎవరినైనా చేర్చుకుంటాడు, ధనవంతుడు చేర్చుకుంటాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఆహ్వానించింది, ఓ తువ్వాలు ఇచ్చింది. అదేదో చినిగిపోయిన గుడ్డ కావచ్చు, గావ కట్టుకున్నా అసలు గుడ్డ తుడుచుకున్నాడు, వాళ్ళకు కూర్చున్నాడు. డికాషన్ సాయ చేసింది కావచ్చు ఒకవేళ. హల్లెలూయా. డికాషన్ చేసి పోతే గిది ఎట్ట తాగుతాను అమ్మంటే, అయ్యా గిదే ఉన్నది, మా పరిస్థితి ఇదే కదా, లేని స్థితి అని సాయ ఇచ్చింది. లోపలికి పోయిందట. మళ్ళా వచ్చింది, మళ్ళీ లోపలికి పోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ లోపలికి పోతుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ లోపలికి పోతుందట. ఏందమ్మా ఊకే అటు ఇటు తిరుగుతున్నామంటే, నేను నా కొడుకు కొరకు ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏందమ్మంటే దేవునితో సావాసం. ఎవరు నమ్ముతావు? యేసుక్రీస్తుని. ఆయన ఉట్టి దేవుడు, దొంగ దేవుడు. హల్లెలూయా. ఏం దేవుడట? దొంగ దేవుడు. అంతా ఈ క్రైస్తవులంతా అంతా అబద్ధం ఆడేటోళ్ళు, మోసగాళ్ళు, దొంగలు ఉంటారు అంతా అని చెప్పి మాట్లాడుతాడట. అయితే నా కానీ సరే ఏదో ఏమో కానీ నువ్వు ఆశ్రయం ఇచ్చినావమ్మా అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత మాట్లాడుతున్నాడట. అమ్మా మరి ఏమో అటు ఇటు పోతానంటే, అక్కడ నా కొడుకున్నాడయ్యా, నా కొడుకు కొరకు ప్రార్థన చేస్తాను. కొడుకు ఏమైందమ్మా? బ్రెయిన్లో సమస్య అమ్మా. మరి బాగు చేయించుకోకపోయినా పైసలు లేవు, మరి ఎట్లా చచ్చిపోతాడు కదా. మా దేవుని పైన ఆధారపడి ప్రార్థన చేస్తున్నా. దేవుడు కాపాడుతాడా? కాపాడుతా. మరి ఏది కాపాడలే? కాపాడడం కొరకే నా కొడుకు కొరకు ప్రార్థన చేస్తానా. ఏమని చేస్తున్నావు? బెంగళూరులో ఒక డాక్టర్ ఉంటాడట, అతడు నా ఇంటికి రావాలి, నా కొడుకును అతడు హాస్పిటల్ తీసుకెళ్ళి బాగు చేయించాలి, లేదా నువ్వన్నా బాగు చేయి, నా కొడుకును డాక్టర్ ద్వారానన్నా బాగు చేయించు అని చెప్పి ప్రార్థన చేస్తాను. ఆయన డాక్టర్ పేరు ఏంటంటే పలాని పేరు చెప్పిందట. పేరు గుర్తున్నది ఆమెకు. హల్లెలూయా. ఈయనకు చల్ల చెమటలు వచ్చినాయి. అక్కడ చలి ఉన్నది కానీ ఏమొచ్చింది? చల్ల చెమటలు వచ్చినాయి. లేచి నిలబడి, అమ్మా ఏంది మళ్ళీ చెప్పంటే మళ్ళీ చెప్పిందట. ఆ డాక్టర్ని నేనే అమ్మా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం.
ఒక ముసలమ్మ పట్టుదలతో ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించి అతనిలో విశ్వాసంగా నీ దేవుడు ఉన్నాడు, నిజంగా నీ దేవుడు ఉన్నాడమ్మా, నేను నీ దేవుడిని నమ్ముతానమ్మా, నిజంగా నమ్ముతానా, నీ కొడుకుని నా సొంత ఖర్చుతో నేను బాగు చేసి తోలుతాను చెప్పి తీసుకెళ్ళి బాగు చేసి తోలిండట దైవజనమా. ఎంత అద్భుతం. హల్లెలూయా. దేవుడే బాగు చేయొచ్చు కదా, ఎందుకు చేయలే? డాక్టర్కి ఎందుకు అప్పగించిండు? డాక్టర్ మారాలి. హల్లెలూయా. డాక్టర్ దేవుని కార్యము చూడాలి, అందుకనే నిన్ను హాస్పిటల్ పంపిస్తాడు. అందుకనే నిన్ను నాకు చూసిన డాక్టర్ ఫస్ట్ చూపించినప్పుడు ఆయన అన్నాడు, ఈ రాయి ఎక్కడున్నదో దాన్ని ఎక్కడున్నదో అది చూసి ఆపరేషన్ చేయాలి. ఎంత పెద్ద రాయి కదా, ఇది ఖచ్చితంగా ఆపరేషన్ పడుతుంది, కానీ ఎక్కడున్నదో నువ్వు సిటీ స్కానింగ్ తీయించుకొని రాపో అన్నాడు. ఆడికి వెళ్ళి తీయించుకో వచ్చిన తర్వాత రాయి లేదు కాదే అంటాడు. ఆయననే ఏం చేసిండు దేవుడు. హల్లెలూయా. నేను అక్కడ అంటానా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నవ్వుతా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగల సమర్థుడు నీ దేవుడు. శూన్యములో సమస్తమును ఆయన సృజించాడు ఒక మాటతో. భూమి కలుగునుగా కంటే కలిగిందట, ఆకాశం కలుగునుగా కంటే కలిగిందట, ఈ నక్షత్రాలు ఇవన్నీ కలుగునుగా కంటే కలిగినాయట, అన్ని కలుగునుగా కంటే కలిగినాయి. కానీ మనిషిని మాత్రము నేలమంటితో తీసి ఆయనే తన పోలిక చొప్పున తన స్వరూపమందు నిర్మించుకొని వాని నాసిక రంధ్రాలలో ఇట్లా జీవాత్మను ఉదిండట, ఉఫ్ అని ఉదిండట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన జీవాత్మను మట్టి బొమ్మలోనికి ఉదిండో నరుడు జీవాత్మ అయి గుండె కొట్టుకుంటా ఉంది. హల్లెలూయా. యేసు 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 లేకపోతే ప్రపంచము 2 నిమిషాలు బతుకుండదు. గాలిని కనుక ఆయన బంద్ చేసిండ బతుకుంటుందా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాలులు ఎక్కనుండలో గాలులు వీసుకుంటూ వస్తాయి. ఎందుకు వస్తాయండి? ఈ గాలి మారం పాడుగాను ఊకనన్ను వస్తుంది, మా గడ్డి గుడిసెలు వేసిపోతుందని నువ్వు అనుకుంటలేమా? ఈ గాలి అక్కడ నుండి ఇక్కడికి రాకపోతే ఇక్కడున్న దుర్వాసన పోయి ఈ కాలుష్యం అంతా చెట్లకు పోయి ఏమవుతుంది? మళ్ళా మంచి హల్లెలూయా ఈ కార్బన్ డైఆక్సైడ్ మొత్తం చెట్లకు పోయి మరలా మంచి గాలిగా మార్చబడతా ఉంటుంది. దేవునికి అన్నీ తెలుసు. వర్షం ఎందుకు పడుతుంది? భయంకరమైన వర్షం భూమి మీద ఉన్న చెత్త అంతా మురికి అంతా తీసుకుపోయి సముద్రంలో కలుపుతుంది. హల్లెలూయా. అనంత జ్ఞాని అండి ఆయనే. గాలి ఎందుకు వీస్తుందో ఆయనకు తెలుసు. వర్షం ఎందుకు వచ్చి మురికినంతా తీసుకుపోతుందో ఆయనకు తెలుసు. ఈ వర్షం వచ్చిన ఇల్లంతా కొడుతుంది. వర్షం చల్లకుండా రాకపోతే అయిపోవు. భూమి మీద మొట్టమొదటిగా వర్షం లేదు. హల్లెలూయా. నరుడు చేసుకున్న తప్పును బట్టే వర్షం ప్రారంభమైంది. ఈ ముసలమ్మ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఒక ముసలమ్మ చేసిన ప్రార్థన సేవకు పనిచేస్తుందా? ఈ ముసలమ్మ చేస్తుందా? హల్లెలూయా. హల్లెలూయా. మన దగ్గర ఉన్న ముసలోళ్ళు గమనించండి, సేవకు పనిచేస్తుందా? ఒక డాక్టరే తెలుసుకున్నాడేమో ప్రార్థన ద్వారా. దేవుణ్ణి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ముసలమ్మ ప్రార్థన చేస్తే 300 శక్తులు గజ 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 వణుకుతున్నాయట. ఒక చర్చిలో ఆ ముసలమ్మ ప్రార్థన చేస్తున్నప్పుడు 300 శక్తులు. మనం పోరాడేది మనుషులతో కాదు, ఆకాశ మండలం మీద పోరాడుతున్న దురాత్మల సమూహముతో. కోపాలు వస్తాయి, గొడవలు వస్తాయి, లొలులు వస్తాయి, పంచాలు వస్తాయి, పొడుచుకునే అంత కోపాలు వస్తుంటాయి. ఇట చేసేది మనుషులలో ఉన్న మనుషుల కోపం కాదు, దయ్యాల కోపం నీ మీద ఎగబాకుతూ ఉంటాయి. హల్లెలూయా. కోపగించుడి కానీ పాపము చేయకుడి అని వాక్యము లేదని వాక్యం చెప్పాలి. అప్పుడు మనలో మనసులో ఏం కలుగుతుంది? నెమ్మది, ప్రశాంత. అసలు ఎందుకు కోపం చెప్తాను నేను? హల్లెలూయా. ఎందుకు కోపం చెప్తాను ఆలోచన కలుగుతుంది. హల్లెలూయా. పట్టుదలతో ఏం చేయాలి సహోదరి సహోదరుడా? పట్టుదలతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ముసలమ్మ ప్రార్థన ఆలకించి జవాబిచ్చే డాక్టర్ని మార్చుకున్న దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? నీ పట్టుదల ఏది? నీ ప్రార్థన జీవితం ఏది? నీ మొరపెట్టుడేది? తొలుతను చేసిన ప్రార్థన ఇప్పుడు చేస్తున్నావా? మా అత్త అంటది అక్కడ కమం 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 కమం, క్రమాన్ని తిరగక మాట తిరగక కమం కమం అంటది. ఇప్పుడు ఏది కమం? హల్లెలూయా. దైవజనుడు దూరం కాగానే నీ కమం తగ్గిపోయిందా? ఇశ్రాయేల్ ప్రజలలో 40 రోజులు మోషే లేనప్పుడు వీళ్ళు పడిపోవడం ప్రారంభించారు దైవజనం. హల్లెలూయా.
నీ ఇంటికి 2 నెలలు దేవుని సేవకుడు రాకపోతే ఇంట్లో భయంకరమైన పరిస్థితులు ఎందుకు ఎదుర్కొంటున్నావు? నీ ఇంట్లో ప్రార్థన లేకపోతే ఎందుకు సమస్యలు ఎదుర్కొంటున్నావు? ప్రార్థన జీవితం లేక, మొర పెట్టడం లేక. ప్రార్థన అనేది నీ ఇంట్లో నుండి వెళ్ళి పరలోకానికి ఎప్పుడు పోతూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన ధూపం. ఆ యెరూషలేము ప్రార్థన మందిరములో అద్భుతాలు సూచక క్రియలు జరగడానికి గల కారణం ఏంటంటే ఆషేరు గోత్రికురాలు ప్రార్థన, ఉపవాసాలు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. బెంజమిన్ గారు చాలాసార్లు చెప్పిండు, మా తల్లి ప్రార్థన, మా తండ్రి ప్రార్థన ఈరోజు మమ్మల్ని ఈ స్థితిలో ఉంచింది. నా తల్లి తండ్రి చేసిన ప్రార్థనను బట్టి ఈరోజు ఈ స్థితిలో ఉంచిండు దేవుడు మమ్మల్ని. ఇంకా పడిపోకుండా కాపాడబడితే సాక్ష్యం ఏమవుతుంది? ప్రజ్వలింపబడుతుంది, వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. అనేక చీకటి స్థలాలు వెలుగు ఎక్కడ కావాలండి? చీకటి స్థలాల్లో వెలుగు కావాలి. వెలుగున్న కాడ వెలుగు ఎందుకు? బయటికి తీసుకుపోయి ట్యూబ్లైట్ వెలిగితే ఏం లాభం? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెలుగు ప్రాంతాలలో, చీకటి ప్రాంతాలలో వెలుగు కావాలి. అందుకనే దేవుడు అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయములు 11-10 వచనాలలో, మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నారు. మీరు పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు మీ జీవితాలలో దేవుడు చేసే కార్యాలను బట్టి ప్రజలు మారుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత సోమరివైతే అంత నీ ద్వారా కార్యాలు జరగవు. ఎప్పుడు ఏదా నువ్వు 40 సంవత్సరాలు అయితే దేవుని నమ్ముకుని ఏది నీ జీవితం లేదు. ఏదంటే నువ్వు ప్రార్థన చేస్తే కదా. హల్లెలూయా. ఇతరుల ద్వారా చూడు, నువ్వు మంచి ప్రార్థన పరుడు అయినా అలాంటి అనే పరిస్థితి వస్తుంది. కానీ ఒకరోజు అన్నోళ్ళంతా ఏమవుతారు? చప్పట్లు కొట్టి నీ ద్వారా దేవుని ఘనపరుస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు గొప్ప దేవుడని, నీ దేవుడు ఆశ్చర్యకరుడని. దానియేలు సింహాల బోనులోనికి వెళుతున్నప్పుడు దానియేలుని అసహించుకుంటున్నది ఆ రాజ్యం అంతా. హల్లెలూయా. అర్థమవుతుందా నా మాటలు? అర్థమవుతుందా? దానియేలు సింహాల బోనులకు పోవడానికి కారణం ఏంటంటే ప్రార్థనాపరుడు, పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. ముమ్మారు ఉదయం చేస్తున్నాడు, మధ్యాహ్నం చేస్తున్నాడు, సాయంత్రం చేస్తున్నాడు. పట్టుదలతో. ఒక శాసనము ఉన్నప్పటికీ ఆదివారం నాడు ఫంక్షన్ ఉన్నదంటే ఖతం. మరి మరణ శాసనమే ఉన్నదంటే ఆగిండా ఆయనే? హల్లెలూయా. ఆగిండా? ఏది నీ పట్టుదల? ఏది నీ పరిపూర్ణత? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దగ్గర మన్నా ప్రార్థన మందిరం ఉన్నది. ఎక్కడ? వరంగల్లో లేబర్ కాలనీ కాడ. ఆ రవికుమార్ అయ్య గారు, మన్నా రవికుమార్ అయ్య గారు, ఆ పాస్టర్ గారు పోయిన ఈస్టర్కు ముందు 2-3 రోజుల ముందు మరణించిండు, ప్రభువునందు నిద్రించిండు. వాళ్ళు ఆయన శవాన్ని ఐస్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ 3-4 దినాలు ప్రార్థన అయిపోయిన తర్వాతనే అతని సమాధి కార్యక్రమం చేశారు. భక్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. గట్టిగా మన ఇంటికి ఒక చుట్టం వత్తి అలా ఆదివారం ప్రార్థన బంద్ అయ్యే భక్తి మనది ఉండొద్దు. హల్లెలూయా. మీరు అందరు అట్లా లేరు. కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది జీవితాలు కూడా మార్చబడాలి. దానియేలు అతన్ని ఆ రాజ్యం అంతా దూషిస్తూ ఉన్నది. రాజు శాసనాన్ని తిరస్కరిస్తావా? నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచిండు ఆయన మాటను ఏం గౌరవించినవరా నువ్వు? మూర్ఖుడా, సత్తానం ఈరోజు సావు అని చెప్పి అన్నారు. కానీ ఆయన చేసిన పట్టుదల, ప్రార్థన, దేవుని మీద ఉంచిన విశ్వాసము, సింహాలే తన దగ్గరికి వచ్చి పిల్లులు గనుక యజమానుని ఆ యొక్క తొడల మీద పడుకున్నట్టుగా సింహాలు వచ్చి పడుకున్నాయట. హల్లెలూయా. అప్పటికి 1 వారం రోజులు సింహాలకు భోజనాలు పెట్టలేదట. ఏ మాంసం వేయలే. ఎంత ఆకలితోటి ఉంటాయి. హల్లెలూయా. ఇతన్ని తీసుకుపోయి అందులో వేయగా సింహాలు వచ్చి పిల్లులు నాకినట్టు నాకుతున్నాయి. కాళ్ళ సందులలో ఇటు అటు పిల్లులు తిరుగుతాయి, అట్లా తిరుగుతున్నాయి. ఈయన మాత్రం ఆరాధన చేస్తున్నాడు. అప్పుడు ఆయన ఎవరు మరి చూసినట్లయితే మరి దర్యావేష్ వచ్చి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో మరి జీవం కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నిశ్చయముగా నీ దేవుడు నిన్ను రక్షించనా అని చప్పట్లు కొడుతూ సంతోషిస్తున్నాడు. ఆయన ఇతన్ని చూసి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. నీవు యథార్థంగా నమ్మకంగా ఉన్నప్పటికీ నీకు అవమానాలు, నిందలు వస్తే ఒకరోజు వాళ్ళతోటే చప్పట్లు కొట్టిస్తాడు దేవుడు.
నీ కొమ్ము ఘనతకెక్కుతుంది. 112 కీర్తనట వాని కొమ్ము ఘనతకెక్కును అని రాయబడింది. అట్లా ఘనతకెక్కించే దేవుడు నీ దేవుడు దైవజనమా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని పట్ల విశ్వాసం ఉంచి, దేవుని పట్ల నమ్మిక ఉంచి, దేవుని పట్ల ఒక పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదల ఎప్పుడైతే తగ్గుతుందో విశ్వాసం తగ్గుతుంది, ప్రార్థన జీవితం తగ్గుతుంది, కార్యాలు జరగవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక ముసలామె చేసిన ప్రార్థన, ఆశేరు గోత్రికురాలు చేసిన ప్రార్థన, అదేవిధంగా చూసినట్లయితే అంత్యొక సంఘము చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ఈ కార్యాలన్నీ చేసినప్పుడు నీ నా జీవితములో చేయడా. హల్లెలూయా. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో వాక్యం అంటుంది, ఆయన పక్షపాతి కాదు అని ఉన్నది. పక్షపాతం చూపడు ఆయనే. మనుషులు ఏం చేస్తారు, నావాడు అనుకుంటే బుక్ ఎక్కువ పెడతారు, అంతేనా? నావాడు కాదనుకుంటే పైనడు పో 2 ముక్కలేసింత పులిసిపోయి పో అంటారు. కానీ మనవాడు అనుకున్నప్పుడు ఏం చేస్తారు, మరి ఈయన అట్లా కాదట, ఈయన అందరిని పుట్టించింది ఆయనేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను అంగీకరించిన వారు అందరూ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చిండు. అందరూ ఆయన పిల్లలే. నీకో రకంగా ఇవ్వాలా నువ్వు ఈయన ఇద్దరిది అనుకున్నారనుకో, దేవుని దృష్టిలో ఇద్దరు దోషులే. మీరు ఇద్దరు పోయి కన్నీరు గాడితే బిడ్డ నేనున్నా అని నిన్ను దూతాడు, నేనున్నా అని నిన్ను దూతాడు ఆయన. దేవు నువ్వు వద్దురా అని చెప్పి అనడు ఆయన. హల్లెలూయా. ఎవ్వంది తప్పు ఉంటుందో వాడిని ఏం చేస్తాడో తెలుసా, తర్వాత కొద్ది రోజుల తర్వాత వాడిని ఖండిస్తాడు, శిక్షిస్తాడు ఏదో ఒక సమస్య ద్వారా. ఆ శిక్ష వచ్చిన తర్వాత ప్రార్థన ఎందుకు వచ్చిందయ్యా అన్నప్పుడు దేవుడు చూపెడతాడు అది నువ్వు ఒప్పుకోవాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ ఆత్మ ఎక్కడ ఉండద్దు, భయంకరమైన అగ్ని గుండములో ఉండకూడదని ఆయన ఉద్దేశం. నీ కొరకు ఆయనే తన ప్రాణాన్నే పణంగా పెట్టిండు. ఈ లోకంలో ఎవరైనా పెడతారా? హల్లెలూయా. ఓ తల్లి గుండె కోసిచ్చింది అని చెప్పి కొంతమంది చెప్పారు. నిజంగా కోసిస్తుందా? బొక్కలు అడ్డం ఉండ ఎక్కడ కోసేదాకా బతుకుతుందా? హల్లెలూయా. ఆలోచన చేయండి. ఏదో చెప్పారు దాన్ని నడిపించారు, కొంతమంది చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ యేసు ప్రభు మాత్రం అలా కాదు. ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం ఉన్నదని చెప్పి ఆయన పెట్టిండు. దైవజనమా, హల్లెలూయా. నువ్వు ప్రాణం పెట్టొద్దని ఆయన కొరకు జీవించు, ఒక పట్టుదలతో ప్రార్థన చేయి. ఏ సమస్య గురించి అయినా, ఏ సమస్య నీకున్నదో దైవజనమా, వారము తిరగక మునిపే నీ సమస్య నుండి నువ్వు జవాబు పొందుతావు. రుచి చూసి ఎరిగితివా యెహోవా ఉత్తముడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం రుచి చూసి తెలుసుకోవాలి. నీ సమస్య ఏదైతే ఉన్నదో ఒక పేపర్ మీద రాసుకొని, ఏ సమస్యలు అయితే ఉన్నాయో పేపర్ మీద రాసుకొని మీరు ప్రతిరోజు కుటుంబంగా కూడి, ఉదయం కుటుంబ ప్రార్థన చేయలేం, ఎందుకంటే స్త్రీలు కొద్దిగా పొద్దుగా లేస్తారు, పురుషులు లేవలేరు, పిల్లలు కొద్దిగా లేటుగా లేస్తారు. కానీ రాత్రి పడుకునే ముందు కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడు చిన్న ప్రార్థన, స్తుతులు చెల్లించుకోవడం, పాట పాడి 1-2 పాటలు పాడి అందరు ఒక్కొక్కరు దీని మీద చేయబెట్టి ప్రార్థన చేసి పడుకొని విశ్వసించినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ వాక్యం అంటుంది, దైవజనమా 127వ కీర్తనలో తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాను అన్నాడు. ఆయన ఏమిస్తాడు? నువ్వు ఏ ప్రార్థన అయితే అడిగినవో, ఈ సమస్య నుండి విడిపించు, అయ్యో నా యొక్క పరిస్థితులు ఇట్లున్నాయి, నేను ఈ కష్టంలో ఉన్నా, ఎన్నిసార్లు ఈ పంటను పండించినా ఈ పంట సరిగ్గా పండట్లేదు, ఎంత మందులు కొట్టినా కానీ సరైన దిగుబడి రావట్లేదని చెప్పి మనం కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. భూమికి సారాన్ని ఇచ్చేది దేవుడేనట. హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయంలో వాక్యం రాయబడింది. మలాకి 3వ అధ్యాయంలో వాక్యం రాయబడింది. పంట చేన్ల పురుగులను గద్దించే దేవుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు నష్టపోవచ్చు. బైబిల్ వాక్యం అంటుంది, మిడతలు తినివేసిన పంటను తిరిగి నేను మరలా నీకు ఇస్తా అంటున్నాడు ఆయన. ఇప్పటి వరకు సాతాను మాట విని నువ్వు నష్టపోయినావు కావచ్చు, అయితే దేవుడు మరలా నిన్ను దీవించే దేవుడు అయినాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే హల్లెలూయా. నువ్వు చేయవలసిన పని ఏంటంటే మోకరించి, తలలు వంచి, ఆసక్తితో, పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంతే. ఊది కడ్డీలు ముట్టియకు, కొబ్బరికాయలు కొట్టకు, కర్రెకొని కొయ్యకు. ఒక ఆయన అంటాడు, ఏమంటాడంటే, అబ్బా మా ఇంటికి పనికి వచ్చినావు అబ్బాయి పనికి, అన్న ఈ కర్రెకోడి మంచిదే,
ఎందుకు తమ్ముడు అంటే ఈ కర్రె కొన్ని పలానా దానికి కోసుకుంటారన్న. హల్లెలూయా, హల్లెలూయా. కర్రె కోళ్ళు కొయ్యకు, కర్రె మేకలు కొయ్యకు. హల్లెలూయా. నిన్ను అంటలేడు ఆయన. 51 కీర్తన గ్రంథం వాక్యం అంటుంది, బలులనైనను నైవేద్యములనైనను ఆయనే కోరట్లేదు, కానీ విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థిస్తే చాలు. హల్లెలూయా. అట్లాంటి బంధకాలలో ఉన్న నిన్ను విడిపించటకు ఆయన సమర్థుడు, శక్తి గలవాడు. కొంతమంది యవనస్తులు, కొంతమంది మధ్య వయసు గల వారికి కూడా ఆ కీళ్ళవాతం లేదా మొఖాల నొప్పులు ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. మెడ నొప్పులు, చేతులు పైకి లేవవు, ఇలాంటి బలహీనతలు ఉంటాయి. ఇవి ఎందుకు వస్తాయో తెలుసా? హల్లెలూయా. కొంతమంది మాంత్రికులు ఏం చేస్తారంటే వీళ్ళకు కొన్ని కట్లను వేస్తారు. ఈ కట్లు తెంచబడితే, అందుకనే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో దేవుని వాక్యం అంటుంది, దుర్మార్గులు కట్టిన కట్లాట మనం విడుదల చేయాలంట. హల్లెలూయా. ఉపవాసం అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు దుర్మార్గులు కట్టిన కట్లను విడుదల చేయాలి. మరి ఎట్లా విడుదల చేస్తావయ్యా? ఏది ముళ్ళు కనపడవు కదా అని అంటే ప్రార్థన చేస్తానాలే. నా భార్య పైన, నా భర్త పైన, నా పిల్లల పైన, మా సంఘం పైన, సంఘ బిడ్డల పైన, ఈ అనారోగ్యంతో ఉన్న ఆయన పైన ఇగో ఈ మంత్రపు కట్లేసినాలు విడుదల చేస్తున్నాను. హల్లెలూయా. ఈ దుర్మార్గులు కట్టిన కట్లేసినాలు విడుదల చేస్తున్నాను. ఈ కాడిమాని మోకులేసినాలో వైదొలునుగాక అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరించి భూలోకమందు దేన్ని బంధిస్తే పరలోకమందు దాన్ని బంధిస్తానన్నాడు ఆయన. భూలోకమందు దేన్ని విడుదల చేస్తే పరలోకమందు దాన్ని ఏం చేస్తాడు? దేవుడు విడుదల చేస్తాడు. హల్లెలూయా. ఆయన చేతిలోనే ఉంటాడు సాతానుడు. ఆయన పాదాల కింద గాఢాంధకారం ఉన్నదని బైబిల్ వాక్యం రాయబడ్డది. హల్లెలూయా. నువ్వు సేవిస్తున్న దేవుడు అగ్ని నుండి రక్షిస్తాడు, పాముల నుండి రక్షిస్తాడు, విష సర్పాల నుండి రక్షిస్తాడు, మృగాల నుండి రక్షిస్తాడు, భయంకరమైన మూర్ఖుల నుండి రక్షిస్తాడు, ప్రమాదాలు తప్పిస్తాడు. ఆయనే అన్ని చోట్లల్లో, అన్ని స్థలాలలో ఉండే దేవుడు. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. దైవజనమా, మేము నా వివాహమైన కొత్తలో అంతకుముందే నేను గంటల తరబడి ప్రార్థన చేయడం ప్రారంభించేది. పాస్టమ్మ ఇంకా తోడైంది, ఆమె ఇంకెక్కువ మంట. కాబట్టి అప్పుడు మేము ఎప్పుడు పని బంద్ అయితే అప్పుడు ఎప్పుడు ఈరోజు పని లేదని అంటే కథ అన్నం తినుడు బంద్ చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండేది. 2 గంటల దాకా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడేది తెలుసా? హల్లెలూయా. ఒకరోజు పార పనికి మా అన్న నేను ఇద్దరం పోతే ఆ పార పని చెక్కుతున్నాం, వరం చెక్తా ఉంటే దేవుడు అంటాడు, తేలొత్తాంది కాళ్ళు ఎడల్పి పెట్టినారుకు. అంటాడా ఇట్లా అని చెప్పి అనుకుంటున్నావా బ్రదర్? హల్లెలూయా. మనిషి మాట్లాడిన దానికంటే ఎక్కువ వినపడుతుంది చెవులో. హల్లెలూయా, హల్లెలూయా. తేలొత్తాంది కాళ్ళు ఎడల్పి పెట్టినారుకు అంటాను. అరే ఏందని? ఇప్పుడు పార పని చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? కాళ్ళు ఇట్లా దగ్గరికి ఇట్లా పెట్టుకొని నరుక్కుంటూ పోతా ఉంటాం. కాళ్ళు ఎడల్పేసి నరుక్కుంటూ పోయినా ఇంత తేలు నరకంగానే వెనకబడ్డది 2 కాళ్ళ సందల. హల్లెలూయా. మనను పిలిచి చెప్పిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ప్రమాదము తప్పించే దేవుడు. హల్లెలూయా. చేయితో పామును చంపించండి. మీకు సాక్ష్యం చెప్పిన తాసుమామును. హల్లెలూయా. పరద సాటుకు తాసుమాము ఉన్నది. పరదీవతలో నా చేయి గట్టి పెట్టి ఒత్తి చిట అన్న తర్వాత లేబడితే పెద్ద తాసుమాము. హల్లెలూయా. బైబిల్ వాక్యం అంటుంది. నేను అబద్ధం చెప్పట్లే, పవిత్రని అడగండి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే నీ ద్వారా కూడా దేవుడు నిన్ను కూడా ఇలా కాపాడే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రమాదము తప్పిస్తాడు. పట్టుదలతో ప్రార్థన చేయి, నిర్లక్ష్యము చేయకు, నీకు ఉన్నదాన్ని బట్టి సంతోషించకు. హల్లెలూయా, హల్లెలూయా. నాకేం కాదులే, నన్నెవరేం చేయలేరులే, నాకు అన్నీ తెలుసులే అని చెప్పి కాదు చేయడం. పిన్నీసుకు కూడా దేవుని పైన ఆధారపడు. ఎలాంటి ఆటంకం లేకుండా నీ జీవితాలలో మేలులు జరుగుతూ ఉంటాయి, గొప్ప గొప్ప పనులు జరుగుతూ ఉంటాయి. ఆశ్చర్యపోతూ ఉంటారు ప్రజలు నిన్ను చూసి. బైబిల్ వాక్యం అంటుంది యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు ఫలించడం వలన నా తండ్రి మహిమ పొందుతాడు అని ఉన్నది. దేవునికి మహిమ ఎట్లా వస్తుందండి? నువ్వు ఫలిస్తేనే కదా. నువ్వు అక్కడ మామిడి చెట్టు ఉన్నది, గింతెత్తే ఉన్నది, అది గింతెత్తే ఉన్నది, చెట్టు నిండా పుత్తుంది, సంతోషం అనిపిస్తుంది నాకు. హల్లెలూయా. పుయ్యకపోతే కొద్దిగా బాగా పెద్ద పెరిగినాక కూడా పుయ్యకపోతే ఏమైతే అవి ఏం చెట్టు ఇది, ఎందుకు పనికిరాని చెట్టు నరికి పొయ్యిలో పెట్టుకున్నా అయిపోతుంది అని చెప్పి అంటామానమా? మరి మనం కూడా 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయితే అంటే కూడా ఏ కార్యాలు నీ జీవితంలో జరగకుండా ఎప్పుడు ఆదివారం వచ్చి
ఆదివారం వచ్చి చప్పట్లు కొట్టి ప్రార్థన చేసి ఏదో నమ్మకార్థమైన క్రైస్తవులుగా వచ్చి ఈ సిఎస్ఐ వాళ్ళు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు వీళ్ళు ఉంటారు చూసినావా, వీళ్ళ జీవితాలలో బార్ షాపులు ఉంటాయి, వివిధ రకాల ఇవి ఉంటాయి. ఇక దేవుడు చేసే కార్యాలు కాదు, వీళ్ళే కార్యాలు చేసుకుంటారు. హల్లెలూయా. దేవుని ద్వారా కార్యాలు జరగాలి, నీకున్న స్థితిని బట్టి కాదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతాలు చేసే దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు ఆరాధనలో, నా ఆత్మ ద్వారా చేస్తా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. దేవుడి కొద్ది మాటలు మన వెనికిలలో దీవించును గాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన బిడ్డలు మోకరించండి.